శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత భారతదేశంలోని హిందువులందరికీ పరమ పవిత్రమైన గ్రంథం. దీన్ని కురుక్షేత్ర రంగ మధ్యంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించి ఆయనని యుద్ధోన్ముఖుని చేసిన సందేశం. ఇది నిత్యనూతనం, ఆచరణీయం, సందేశాత్మకం. అసలు ఈ భగవద్గీతలో ఉన్న అంశాలు నేటి యువతరానికి ఏ విధంగా ఉపయుక్తమవుతాయి, వీటిని ఆచరించడం వల్ల వారు వృత్తిపరంగాను వ్యక్తిగతంగాను ఏ విధంగా అభివృద్ధి చెందుతారు అన్న విషయాన్ని మనం ఈరోజు విశ్లేషిద్దాం. భగవద్గీత నేటి యువతరానికి కొన్ని ముఖ్యాంశాలు చెప్పింది. అవేమిటంటే నిష్కామ కర్మ, దాన్నే డూయింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ అన్న అంశాన్ని ఆనాడే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఉద్బోధ. అలాగే స్థితప్రజ్ఞత అంటే కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ నిశ్చలంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం. తర్వాత అలాగే ఆత్మవిశ్వాసం, ఏ పని చేయడానికైనా సరే మనకి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం అనేది, దాన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. దాని గురించి కూడా భగవద్గీతలో ఉద్బోధించబడింది. తర్వాత ఆత్మనియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే మన యొక్క భావాల మీద, ఉద్రేకం మీద, కోపం మీద, అన్ని విషయాల్లోనూ స్వయం నియంత్రణ కలిగి ఉండడం. అలా ఉన్నప్పుడే మనం ఈ ఏకాగ్రత కలిగి మన లక్ష్య సాధనకి అది దోహదం పడుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే మానసిక ఒత్తిడిని తట్టుకుని నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం కూడా ఈ భగవద్గీతలో ఉపదేశించబడింది. ఇంకా మార్పును ఆహ్వానించడం, ఇతర జీవుల పట్ల దయ, సానుభూతి కలిగి ఉండడం, వర్తమానంలో జీవించడం, సమతౌల్య జీవితాన్ని జీవించడం, అహంకారాన్ని వదలడం, వినయం, విధేయత మొదలైన సద్గుణాలను పెంపొందించుకోవడం, స్వార్థతత్వం పట్ల, చేసే పని పట్ల ఏకాగ్రతని కలిగి ఉండడం, దాన్ని సరైన విశ్లేషణాత్మకంగా విచారించి స్వయం నిర్ణయం తీసుకోవడం, ఇలాంటి ఎన్నో అంశాలు భగవద్గీతలో శ్లోకాల రూపంలో చెప్పబడ్డాయి. కాబట్టి నేటి యువతను చిన్నప్పటి నుంచే, పాఠశాలల నుంచే ఈ భగవద్గీత శ్లోకాలని పిల్లలకి నేర్పిస్తే, దానిలో ఉన్న సారాంశాన్ని వారి బుర్రల్లోకి ఎక్కించగలిగితే వాళ్ళు వాటిలో ఉన్న అనేక జీవన నైపుణ్యాలని తమ జీవితాల్లో అనువదించుకొని వాళ్ళు తమని తాము ఉత్తమ పౌరులుగా, సమర్థవంతమైన వ్యక్తులుగా, మంచి ఉత్తమ వ్యక్తిత్వం గల వ్యక్తులుగా సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ ఈఎస్.